ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి పేరిట మరి మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ యొక్క కౌంటర్ ఎవరికై అంటే బోకరైన లలిత్ కుమారికి. ఈ లలిత్ కుమారు ఇటీవల మరి వ్యాంకర్ ఎదుట మాట్లాడుతూ కొన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధిస్తున్న ఆరాధనీయుడికి మరి యెహోవాకి భార్యలు ఉన్నారు, ఈ యెహోవాకి భార్యలు ఉన్నారు అని ఈ బోకరైన లలిత్ కుమారు ప్రస్తావించు ఉన్నాడు. ఇతను చెబుతున్నదంతా కూడా ఫ్రాట్ అని, ఇతడు చెప్పే మాటలే మన ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారందరూ కూడా జ్ఞానం కలిగిన వారు గుర్తుపడతారు. మరి జ్ఞానము లేని వారు, ఇలాంటి మూర్ఖులు యెహోవాకి భార్యలు ఉన్నారని భ్రమపడతారు. వాస్తవంగా ఈ మూర్ఖుడైన బోకరైన లలిత్ కుమారు మాట్లాడుతున్న మాట ఏంటంటే యెహోవాకి భార్యలు ఉన్నారట. ఈ మూర్ఖుడు మాట్లాడిన మాటకి ఇలాంటి మూర్ఖులు నోరులు మూయించటము నా యొక్క బాధ్యత. ఇలాంటి మూర్ఖులు నోలని మూయించాలి. ఎందుకనగా ఇతడు ఆరాధిస్తున్న వారిలో చాలామందికి మరి భార్యలు ఉన్నారు, వారికి బిడ్డలు ఉన్నారు. మరి ఈ బోకరైన లలిత్ కుమారు ఆరాధిస్తున్న వారందరిలో వారికి బామర్దులు ఉన్నారు, బావలు ఉన్నారు, మరి భార్యలు ఉన్నారు. అదే నేపథ్యములో ఈ యొక్క బోకరైన లలిత్ కుమారు సృష్టికర్తకు కూడా భార్యలు ఉన్నారని ఈరోజు మరి తెలిసి తెలియకుండా మిడిమిడి జ్ఞానముతో ఈ బోకరు మాట్లాడుతున్నాడు. యెహోవాకి 2 భార్యలట. ఈ యొక్క పిచ్చి సుంటకి తెలియదు. ఏం తెలియదు? సృష్టికర్తకి భార్య అవసరం లేదు. ఎందుకనగా మనకి అవసరం. ఎందుకు? మనము ఇక్కడే శాశ్వతకాలం ఉన్నాం, మన తర్వాత వచ్చేవారు కూడా ఉండరు. అయితే కొన్ని జ్ఞాపకాలకి ఇతడు ఫలానాయన కుమారుడు, ఈమె ఫలానామె కూతురు, ఫలానాయన బిడ్డ, ఫలానవాడు కొడుకులు కూతుర్లు అని చెప్పుకోవటానికి వారసుడు అవసరం. కానీ భగవంతునికి వారసుడు అవసరం లేదు. ఎందుకనగా భగవంతుడు ఆయన అన్ని కాలాలలో ప్రవేశించువాడు, అసలుకి లేని సృష్టిని నిర్మాణం చేసినవాడు. వెరసి ఆ భగవంతుడు సృష్టికర్త అయిన ప్రభువైన యేసు క్రీస్తు వారిగా రాక మునుపు ఆయన యెహోవా నామమనే ఆ నామములో ఉన్నాడు. ఆయన అనేక సందర్భాలలో మరి పరిశుద్ధ గ్రంథము సాక్ష్యం ఇస్తుంది, ఆయనకి ఆది సంభూతుడని సాక్ష్యం ఇవ్వబడి ఉంది. యేసు అనే నామానికి ముందు ఎన్నో నేములు ఉన్నాయి యేసు ప్రభువుకి. ఏంటంటే ఆది సంభూతుడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయములో
ఆయన భూలోకంలోనికి మరొక్కసారి ఆది సంభూతుల్ని రప్పించినప్పుడు అని చెప్పబడి ఉంది. ఇక్కడ నా పాయింట్, నా ప్రశ్న ఏంటంటే, సృష్టికర్తకి భార్య అవసరం లేదు. ఈ బోకరైన లలిత కుమారు ప్రస్తావిస్తున్న మాటలు ఏంటంటే, ఇతను ఎవరినైతే ఆరాధిస్తున్నాడో వారందరూ కూడా మరి లోపాలు ఉన్నవారే. కానీ నేను ఆరాధిస్తున్న ఆరాధనీయుడైన ప్రభువు యేసుక్రీస్తు వారు యెహోవా నామములో ఉన్నప్పుడు, ఆయనను ఇంకను యేసు అనే నామములో రాని ముందు ఆయన యెహోవా అయి ఉన్నాడు. ఆయనకి భార్యలు ఉన్నట్లయితే ఆయన కూడా మనుషుడే అవుతాడు, కానీ మరి దేవుడు అంటానికి అర్హత లేనివాడు. అయితే నా పాయింట్, నా ప్రశ్న ఏంటంటే, యెహోవాకి భార్యలు ఉన్నారని ఈ యొక్క బోకరైన లలిత కుమారు మాట్లాడుతూ ఉన్నాడు. ఇతడు మాట్లాడుతున్న మాట మరి ఇతనికి ఆ రెఫరెన్స్ కూడా ఇతనికి తెలియలేదు. ఏదో దారిని పోయేవాడు ఏదో ఒక కంప్లైంట్ చేసి ప్రూఫ్ లేకుండా పోలీసు అధికారుల కాడికి వెళ్ళి, ఫలాని ప్రాంతంలో మరి ఫలాని రీతిగా మాకింత స్థలం ఉంది, మా యొక్క స్థలాన్ని కబ్జా చేశారు, వారు మీద మేము కంప్లైంట్ ఇస్తున్నామండి, దానికి కావలసిన ఎవిడెన్స్ ఇదిగో మా దగ్గర ఉన్నవి, అవి మాయే అంటానికి ఆధారం ఉన్నది అని పోలీసు అధికారుల దగ్గరికి వెళ్ళేటప్పుడు అన్ని ప్రూఫ్లు ఉంటేనే వెళ్ళాలి. ప్రూఫ్లు లేకుండా వెళితే అది మనలా మీ మీదకి రివర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నేను ఈ మాట ఎందుకు చెప్పానంటే, ఉపమాన రీతిగా తెలియపరిచాను. ఈ బోకర లలిత కుమారు యెహోవాకి 2 భార్యలు ఉన్నారు అని మాట్లాడాడు. నిజమేనా? వాస్తవేనా? ఈ బోకర లలిత కుమార్ చెప్పిన మాట నిజమేనా? ఎంతవరకు కరెక్టు అని చూసుకుంటే ఇతనికి ఆ రెఫరెన్స్ కూడా తెలియలేదు. నేను ఆ రెఫరెన్స్ చెప్తాను. యెహెజ్కేలు గ్రంథము 23వ అధ్యాయములో యెహోవా మాట్లాడుతున్నాడు భక్తుడితో. 2 స్త్రీలు ఉన్నారు. ఈ 2 స్త్రీలు పేర్లు, ఒకదాని పేరేమో షోమ్రోను, మరొక దాని పేరేమో యెరూషలేము. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు యెహోవా ప్రస్తావిస్తున్న మాట ఏంటంటే, ఇక్కడ ఉపమాన రీతిలో అసరార్థంగా తెలియజేశాడు, ఆత్మానుసారంగా స్వీకరించాలి. ఈ 2 సంఘటనలను ఆత్మానుసారంగాను అక్షరార్థంగాను స్వీకరిస్తే తప్ప చక్కగా అర్థమవుతుంది. అలా కాకుండా దాన్ని విడగొట్టి చదివితే ఇలాంటి సుంటలలాగానే అర్థమవుతుంది. అక్కడ యేసు సైన్యములకు అధిపతికి యెహోవా మాట్లాడుతున్నాడు భక్తుడితో. 2 స్త్రీలు ఉన్నారు. ఈ 2 స్త్రీలు కూడా 2 దేశాలకి సాదృశ్యంగా ఉన్నారు. ఒకటి షోమ్రోను, మరొకటేమో యెరూషలేము. ఈ 2 స్త్రీల పేర్లు ఇక్కడ 2 దేశాలు నేములు అక్కడ చెప్పబడి ఉంది. మనం చూసుకుంటే ఈ షోమ్రోను, యెరూషలేము ఈ 2 పట్టణాలలో దేవుని యొక్క ప్రవర్తలు యెరూషలేములో గొప్ప హింస కలిగింది. మనకి పరిశుద్ధ గ్రంథమే మనకు సాక్ష్యం ఇస్తూ ఉంది. ఇక్కడ యేసు ప్రభు వారు అంటాడు, బోధకుడు అంటాడు, యెరూషలేమా ప్రవర్తనని సంపుదానా, నీవు మారు మనసు పొందనకుండా ఉన్నావు. నీకు శ్రమ, కోడి తన కిందకి తన పిల్లలు పిలుచుకున్నట్లుగా నా రెక్కల నీళ్ళకి మిమ్మల్ని పిలిచినప్పటికీ మీరు మారు మనసు పొందనొల్లకుండా ఉన్నారు కనుక మీకు శ్రమ సంభవించినప్పుడు
నా ఉగ్రత మీ మీదకి వచ్చినప్పుడు ఆ రోజు నా ఉగ్రతని మీరు తాళుకోలేరు, మీకు శ్రమ అని యెరూషలేము తట్టు తన చేతులు ఎత్తి పిలవటం మనం చూస్తాం. ఈరోజు ఇలాంటి మిడిమిడి జ్ఞానముతో ఇలాంటి అజ్ఞానులు మాటల ద్వారాగా మరి అందరూ ఉండరు, కొందరు ఉంటారు అజ్ఞానులు. ఏమనుకుంటారంటే యెహోవాకి భార్యలు ఎందుకున్నారు, యెహోవాకి నిజమేనా, యెహోవాకి కూడా భార్యలు ఉన్నారా అంటారు, అనుకుంటారని ఇలాంటి అజ్ఞానుల మాటలు వినేవారు కొందరు మూర్ఖ శిఖామణులు ఉన్నారు. వారి కనులు తెరిపించటానికి ఇలాంటి అజ్ఞానులకి బుద్ధి కలగటానికి మీ ఎదురుకు రావడం జరిగింది. ఇక్కడ డ్వాకర లలిత కుమారు చెప్పినట్లుగా అక్కడ ఇద్దరు స్త్రీలు దేవుని యెహోవాకి భార్యలుగా ఉన్నారా? నిజంగా వాస్తవంగా ఆ స్త్రీ అని చెప్పబడిన వారు పేర్లు అక్కడ మనం చూస్తాం. యెహెజ్కేలు గ్రంథము 23వ అధ్యాయంలో 4వ వచనము 5వ వచనము ఆ ప్రారంభం నుంచే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ దేవునికి భార్యలని చెప్పబడలేదు. ఒహోలీబా అనే ఆమె తన సహోదరిగా ఉన్నది. మరి మరొక ఆమె పెద్ద ఆమె పేరు కూడా స్పష్టంగా అక్కడ రాయబడి ఉంది. ఏమని ఉందంటే మరి ఒహోలీబా, ఒక దాని పేరేమో ఒహోలీబా, మరొక దాని పేరేమో ఒహోలియా. ఈ రెండు పేర్లు డిఫరెంట్గా ఉన్నవి. ఈ రెండు పేర్లు కలిగిన నేములు దేనికి సాదృశ్యంగా ఉంది అంటే రెండు దేశాలకి సాదృశ్యంగా ఉంది. ఒకటేమో షోమ్రోనికిని, మరొకటేమో యెరూషలేమునికి సాదృశ్యంగా ఉంది. ఇక్కడ యెహోవాకి భార్యలు అని ఆ రాయబడలేదు. ఈ డ్వాకర లలిత కుమారికి ఈ రెఫరెన్స్ కూడా తెలియలేదు. ఈ యెహెజ్కేలులో ఎక్కడో ఉంది అన్నాడు, కానీ నేను ఇప్పుడు రిఫరెన్స్తో సహా ప్రూఫ్తో సహా మీ ముందుకు పెట్టాను. ఒహోలీబా, ఒహోలియా ఇవిద్దరు పేర్లు స్త్రీ అని చెప్పినప్పటికీ ఈ రెండు నేములు ఒకటేమో యెరూషలేముకుని, మరొకటేమో షోమ్రోనికిని, ఇద్దరు అక్కాచెల్లెల్లాగా ఉపమాన రీతిగా దేవుడు చెప్పాడు. ఈ రెండు కూడా రెండు దేశాలకి సాదృశ్యంగా ఉన్నవి. అక్కడ యెహోవాకి భార్యలని రాయబడలేదు కనుక గమనించండి. ఒహోలీబా అనే ఆమె షోమ్రోనికి, ఆ యెరూషలేముకి సాదృశ్యంగా ఉంది. ఒహోలియా అనే ఆమె మరి షోమ్రోనికి సాదృశ్యంగా ఉంది. ఈ రెండు దేశాలకు సాదృశ్యంగా ఉన్నవి. కానీ మరి అక్షరార్థంగా తీసుకుంటే అయినప్పటికీ ఈ ఇద్దరు స్త్రీలకి కఠోరమైన శిక్ష, జడ్జిమెంటు వీరు పొందారు. అక్కడే మనకి యెహెజ్కేలు గ్రంథము 23వ అధ్యాయము, ఆ అధ్యాయం అంతా కూడా మనం స్టడీ చేస్తే ఈ రెండు పట్టణాల గురించి అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా వారి చేసిన ఆ దుష్క్రియలను బట్టి, దుష్ట కార్యాలను బట్టి ఒకవేళ అక్షరార్థంగా తీసుకున్న ఈ ఇద్దరు స్త్రీలకి పనిష్మెంటు ఇవ్వబడి ఉంది. ఆత్మానుసారంగా తీసుకున్న యెరూషలేము, షోమ్రోను ఈ రెండు పట్టణాలుగా ఉన్నవి. ఇలాగా ఆత్మానుసారంగా అక్షరార్థంగా తీసుకోవాలి. కొన్ని సందర్భాలలో ఆత్మానుసారంగా తీసుకోవాలి, కొన్ని సందర్భాలలో అక్షరార్థంగా తీసుకోవాలి. ఈ రెండు కలిపి చదవాలి. హృదయ శుద్ధి కలిగిన వాడు ధన్యుడు, దేవుణ్ణి చూస్తాడు. అలాగనే ఈ డ్వాకర లలిత కుమారు హృదయ శుద్ధి కలిగిన వాడంటే కాదు, మరి హృదయ శుద్ధి లేని వాడికి దేవుని యొక్క 66 పుస్తకాల గ్రంథములో ఉన్న మాటలు ఇలాంటి మూర్ఖునికి ఏమర్థమవుతాయి? బైబిలు పరిశుద్ధ గ్రంథము ఎందుకు చెప్పబడింది అంటే పరిశుద్ధ గ్రంథము అనేది పరిశుద్ధాత్మ చేత రాయించబడి ఉంది. ఈ పరిశుద్ధాత్మ చేత రాయించబడిన గ్రంథము పరిశుద్ధ గ్రంథము అని రాయబడి ఉంది. ఈ పరిశుద్ధాత్మ చేత నిర్మాణం చేయబడి ఉన్న గ్రంథమే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. కనుక ఎవరు పడితే వాళ్ళు చదవటానికి ఆషామాషా గ్రంథము కాదు,
పవిత్రతతోనూ పరిశుద్ధతతోనూ అన్ని విధాలుగా దేవుని యొక్క ఇష్టానుసారమైన హృదయానుసారమైన ఆ మనసు నీవు దేవునికి ఆలయంగా ఉండి ఆ యొక్క గ్రంథమును మీరు స్టడీ చేస్తే దాని యొక్క భావనలు దాని యొక్క తాత్పర్యము అర్థమవుతుంది. తెలిసి ఈ యొక్క కౌంటర్ ఎవరికంటే బోకరైన లలిత కుమారికి. ఎందుకనగా యెహెజ్కేలు గ్రంథము 23వ అధ్యాయంలో ఉన్న రెఫరెన్సు ఇతనికి అర్థం కాలేదు, రెఫరెన్స్ తెలియలేదు. మరలా అక్కడ ఇద్దరు స్త్రీల గురించి చెప్పబడి ఉంది. ఆ ఇద్దరు స్త్రీలు 2 పట్టణాలకి సాదృశ్యంగా ఉన్నారు. ఒకదాని పేరేమో షోమ్రోను, మరొక దాని పేరేమో యెరూషలేము. 2 పట్టణాలు యొక్క నమూనా ఇక్కడ దేవుని యొక్క ఉగ్రత ఈ 2 పట్టణాలు చూశాయి. మరి అంత మాత్రమే గాక మరి ప్రకటన గ్రంథములో నిజమైన యెరూషలేము గురించి రాయబడి ఉంది. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయములో మనకు సాక్ష్యం ఇస్తుంది. ఈ భూమి ఈ ఆకాశము కనిపిస్తున్నవన్నీ కూడా ఒకరోజు ఒక దినాన లయమైపోతాయి. అయితే ఆయన చేతులతో కట్టబడుతున్న ఆ మహాపట్టణము అనగా ఆ నూతనమైన యెరూషలేముని మరలా చూస్తాం. వెరసి ఇలాంటి బోకర్ల మాటలు మీరు వినకూడదని ప్రభువునందు నా భారతదేశ ప్రజలారా అక్కడ ఉన్న ఆ రెఫరెన్సుల్ని తారుమారు చేసి యెహోవాకి భార్యలు లేనప్పటికీ వారు భార్యలు అని చెప్పి ఈరోజు నిందా ప్రచారం చేస్తున్న వారు ఈ బోకరైన లలిత కుమారు. ఇలాంటి వ్యక్తులకి బుద్ధి చెప్పాలని 2 పట్టణాలు కలిగిన నేములని యెహోవాకి భార్యలుగా చేశారు. ఎంతవరకు ఇలాంటి మూర్ఖులు మాటలు మీరు తీసుకుంటున్నారైతే ఒకవేళ జాగ్రత్త. ఇలాంటి మూర్ఖులు మాటలు వినే ముందు ఖచ్చితంగా ఆ రెఫరెన్స్ కూడా ఇతను చెప్పలేడు. ఆ రెఫరెన్సు అధ్యాయముతో సహా మీ ముందు ఉంచాను. యెహెజ్కేలు గ్రంథము 23వ అధ్యాయంలో 2 స్త్రీల పేరు చెప్పబడి ఉంది. ఒకటేమో షోమ్రోను, మరొకటేమో యెరూషలేము. అక్కా చెల్లెలలాగా అక్కడ వివరించాడు. కానీ అక్షరార్థంగా తీసుకున్నాను ఆ 2 స్త్రీలు చేసిన ఆ క్రియలకి పరిసిమిటి పొందారు. ఆత్మానుసారంగా తీసుకుంటే భవిష్యత్తులో షోమ్రోనికిని ఆ పట్టణాలకిని యెరూషలేముకు కూడా అతి భయంకరమైన శ్రమ. తన యొక్క బిడ్డలని తన యొక్క పిల్లలని సంపించిన గ్రామం ఏదయ్యా అంటే యెరూషలేము. ఆఖరికి సృష్టించిన సృష్టికర్త కూడా ఆ యెరూషలేములోనే సర్వ మానవ జాతి కోసము రక్తమును సిందించాల్సి వచ్చింది. అలాంటి యెరూషలేములో ఆ నేము ఇక్కడ షోమ్రోను, యెరూషలేము 2 అక్కర్జనులుగా చెప్పబడిన పేర్లు 2 పట్టణాలకి సాదృశ్యంగా ఉంది. కనుక ఇలాంటి బోకర్ల మాటలు వినవద్దని వెలిసి మరి మీరు మారు మనసు పొందుతారని ఈ నా కౌంటర్ బోకరైన లలిత కుమారికిని ఈ కౌంటర్. ఇకనైనా మారండి, మార్పు చెందండి. ఓలీబా ఈ 2 పేర్లు డిఫరెంట్గా ఉన్నప్పటికీ ఈ 2 పేర్లు కలిగిన పట్టణాలు ఒకటేమో షోమ్రోను, మరొకటేమో యెరూషలేము. ప్రైజ్ ది లార్డ్. కనుక మారండి, మార్పు చెందండి. ఈరోజు ఇలాంటి మూఢత్వముతో మూఢాచారాలతో ఉన్న ఇలాంటి మూర్ఖుల మాటలు వినకూడదని, ఒకవేళ విన్నా అంత మంచి ఎంతవరకు ఉన్నది, మేలైనది ఏమైనా ఉన్నదా? లేదు కదా. గమనించి గుర్తిస్తారని నా భారతదేశ ప్రజలకి ఈ యొక్క కనువిప్పు కలిగించడానికే ఈ యొక్క కౌంటర్. ఈ కౌంటర్ ఎవరికంటే బోకరైన లలిత కుమారికి. ప్రైజ్ ది లార్డ్. యెహెజ్కేలు గ్రంథము 23వ అధ్యాయములో చెప్పబడిన ఆ స్త్రీలు 2 పట్టణాలకి సాదృశ్యంగా ఉన్నారు. ఒక దాని పేరు ఒహోలి, మరొక దాని పేరు ఒహోలీబా. ఈ 2 స్త్రీల పేర్లు అక్కడ చెప్పబడి ఉంది. అయితే ఈ 2 స్త్రీల పేర్లు అక్కడ ఒకటేమో షోమ్రోను, మరొకటేమో యెరూషలేము. తెలిసి యెహోవాకి వీరు భార్యలు కాదు. ఈ యొక్క బోకర లలిత కుమారు
చెప్పినట్లుగా అక్కడ ఉన్నదా? రెఫరెన్స్ కూడా చెప్పలేదు. నేను రెఫరెన్స్ సహా మీ ముందు ఉంచాను. ఇకనైనా మారండి, మార్పు చెందండి. ప్రభువారు మీ కన్నులు వెలిగించును గాక. ఆమేన్.